హలో అన్న, అందరికి నమస్తే. ఈరోజు అయితే మనమైతే ఎస్ఆర్ఎస్పి కాలువ పోయే కాలువలో అయితే ఉన్నాం. మనమైతే ఇప్పుడు చూస్తారు కదా, 17వ తారీఖు అయితే కాలువ ఇచ్చి పెడుతున్నా అని పేపర్లలో, వెయిటింగ్ న్యూస్లలో అన్నిట్లలో అయితే ఇస్తారు. ఇవాళ అయితే 19వ తారీఖు వచ్చింది, ఇంతవరకు అయితే కాలువ వచ్చింది లేదు. న్యూస్లలో వాటిలలోనేమో 17వ తారీఖు వస్తుందని రైతులు అయితే మభ్యపడతారు. న్యూస్లలో ఇస్తాయనుకుంటారు రైతులు. న్యూస్లు చూసి ఇవాళ కాలువ వస్తుంది, మా పొలాలు వారుతాయని అనుకుంటారు. ఇవాళ చూసారు కదా, 19వ తారీఖు ఒకసారి చూపిస్తారు చూడండి కాలువ. చూసారు కదా, ఇంతవరకు అయితే కాలువ నీళ్ళు అయితే రానే రావట్లేవు. కానీ వెయిటింగ్ న్యూస్లలో ఆర్టీలలో ఇస్తారు. అదేదో ముందుగానే రైతులకి కాలు మేము మీరు నాట్లు పెట్టుకోకరంటే రైతులందరూ నాట్లు పెట్టుకోకుంటుండు. ఇప్పుడైతే కొన్ని లక్షల ఎకరాలు ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఏడనైనా మొత్తం కొన్ని లక్షల ఎకరాలు అయితే ఎండిపోవడం జరుగుతుంది. ఇట్లా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏదైనా ముందుగాల చెప్తే రైతులు జాగ్రత్త పడతారు. తీరా పొట్ట మీద ఉన్న చేతికి వస్తుంది, చేతిలో ముద్ద పెట్టుకున్న లోపల ఏదైనా ఒకటి చనిపోయినట్టుంది ఇప్పుడు మన పరిస్థితి రైతులది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు సరే మనకి ఏ పార్టీతోనైతే ఏ సంబంధం అయితే లేదు. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడైతే 10 సంవత్సరాలు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతే రాజని గల్లు ఎగరేసుకుంటా బతికిండు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కూడా కావట్లేదు. తీరా ఎండాకాలం వస్తుంది, రైతులు తీరా చేయకాడికి వచ్చి తిందామనేది మూట్లో ఏదన్నా ఒకటి వచ్చి గుంజుకుపోయినట్టుంది మన పరిస్థితి. ఇంతవరకు అయితే కాలు విషయం పెడుతున్నాడు, కాలు అయితే రావట్లేదు. 3 రోజులు అవుతుంది. వాటికి 17వ తారీఖు పోయింది, 18 పోయింది, 19కి వచ్చింది. 19వ తారీఖు కూడా కాలువ రావట్లేదు. చూస్తారు కదా, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రైతులను మొత్తం ఆగజేయనికి వచ్చింది ప్రభుత్వం. నేను అడుగుతాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఏడున్నా అందరూ మీరు కుర్చీలలో కూర్చొని ఏసీలలో కూర్చొని ఉండు కాదు. ఇప్పుడు రైతులు మన భారతదేశానికి 3 పూటలు అన్నం పెట్టేది మన రైతులు. ఆ రైతన్నలు బాగుపడితేనే ఈ దేశం బాగుపడుతుంది. రైతుల కోసం ఏ పని చేసినా మనం ఫస్ట్ చేయాల్సిన పని రైతుల కోసం. అందువల్ల మీరు ఫస్ట్ చేయాల్సిన పని రైతులు చేయబట్టి రైతులు బాగుపడేటట్టు చూర్రి. అందరికీ జై జవాన్, జై కిసాన్.